మనుషులందరూ ఒకటి కానట్టే క్రెడిట్ కార్డులన్నీ ఒకటి కావు. క్రెడిట్ కార్డుల్లో ఎన్ని రకాలున్నాయో, వాటిని ఎలా వాడుకుంటే లాభమో మనకెవరూ చెప్పరు. అందుకే ఒకసారి వీటి సంగతి చూద్దాం. క్రెడిట్ కార్డుల వినియోగదారులు ఏటేటా పెరుగుతూ పోతున్నారు. దీంతో వీరిని ఆకట్టుకునేందుకు అనేక బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, స్మాల్ ఫైనాన్స్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. మార్కెట్లో లభిస్తున్న టాప్ క్రెడిట్ కార్డుల తీరుతెన్నులు ఇలా ఉన్నాయి. జాగ్రత్త. వీటిలో మొదటి రకం క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐతో పాటు ప్రధాన ప్రైవేట్ రంగ విదేశీ బ్యాంకులు అందించే ఈ క్రెడిట్ కార్డులపై ఆకర్షణీయ క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉంటున్నాయి. ఈ క్రెడిట్ కార్డుల వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ పై, ఇంధన కొనుగోళ్లపై 5% వరకు క్యాష్ బ్యాక్, అంతకు మించి క్యాష్ పాయింట్లను పొందవచ్చు. ఇక రెండవ తరహావి ఈ కామర్స్ క్రెడిట్ కార్డులు. ఈ కామర్స్ లావాదేవీల కోసం కూడా వివిధ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రకరకాల క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. వీటి వినియోగదారులు క్యాష్ బ్యాక్ తో పాటు లాంజ్ యాక్సెస్, వార్షిక ఛార్జీలపై తగ్గింపు ప్రయోజనాలను అందుకోవచ్చు. అమెజాన్, బుక్ మై షో వంటి సంస్థల నుంచి వోచర్లు తీసుకోవచ్చు. ఆ తర్వాతవి ఎంటర్టైన్మెంట్ క్రెడిట్ కార్డులు. ఈ తరహా క్రెడిట్ కార్డులు వినియోగదారుల వినోదం కోసం ఉద్దేశించబడినవే. ఆయా బ్యాంకులు ప్రముఖ మల్టీప్లెక్స్లలో తమ కస్టమర్లకు ఉచిత టికెట్లు వచ్చేలా ఆఫర్లు ఇస్తున్నాయి. గిఫ్ట్ వోచర్లు, రివార్డు పాయింట్లను అందిస్తున్నాయి. ఆ తర్వాతి రకం ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు. ఇంధన కొనుగోళ్లపై ఈ ఫ్యూయల్ క్రెడిట్ కార్డు వినియోగదారులు లాభం పొందవచ్చు. వార్షిక వినియోగంపై 5,000 రూపాయల వరకు ఆదా అయ్యేలా రకరకాల ప్లాన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. పర్యాటకులకు ఇవెంతో ఉపయుక్తంగా ఉంటాయి. వీటి తర్వాత లభించేవి ట్రావెల్ క్రెడిట్ కార్డులు. పర్యాటకులకు విమానాల్లో, ఏసీ రైళ్లలో వివిధ సౌకర్యాలను ఇవి అందిస్తాయి. ఈ క్రెడిట్ కార్డులను వాడేవారికి విదేశాల్లో చేసే ఖర్చులపై ప్రత్యేక రివార్డు పాయింట్లు అందుతాయి. విమానాశ్రయాల్లో లాంజ్ యాక్సెస్ కూడా ఉంటుంది. వీటి తర్వాత దొరికేవి ఫైన్ డైనింగ్ క్రెడిట్ కార్డులు. హోటళ్లకు వెళ్లినప్పుడు ఈ ఫైన్ డైనింగ్ క్రెడిట్ కార్డులు సౌకర్యవంతంగా, లాభదాయకంగా ఉంటాయి. అలాగే స్విగ్గీ తదితర ఫుడ్ ఆర్డర్ యాప్లలో ఆర్డర్లపై క్యాష్ బ్యాక్ తో పాటు వివిధ ఖర్చులపై రివార్డులు, బోనస్లు అందుకోవచ్చు. ఇవన్నీ ఒకెత్తైతే క్లబ్ మెంబర్షిప్ క్రెడిట్ కార్డులు మరొకెత్తు. ఆయా బ్యాంకులు తమ వినియోగదారులకు క్లబ్ మెంబర్షిప్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి. విలాసవంతమైన క్లబ్బుల్లో ఏడాది పాటు ప్రోత్సాహక సభ్యత్వాలను కల్పిస్తున్నాయి. ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లలో ఈ క్రెడిట్ కార్డులున్న వారికి లాంజ్ యాక్సెస్లుంటాయి. రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్లు, గిఫ్ట్ వోచర్లు అదనంగా లభిస్తాయి. ప్రయాణికులకు లాభసాటి. ఇలా రకరకాల కార్డులు రకరకాల ప్రయోజనాలకు అనుగుణంగా ఇప్పుడు వచ్చాయి. ఎక్కడ ఏది అవసరమో అది వాడుకుంటే లాభం అని చెప్పాలి. చివరిగా క్రెడిట్ కార్డులను పరిమితంగా, తెలివిగా వాడుకుంటే ఎన్ని ప్రయోజనాలు, అదుపు తప్పితే అన్ని నష్టాలు.